హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఇది ఆ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ నాకు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చా ఇంటికి. అండ్ నాకు 11 o'clock ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ ఉండే. సో 8:30కి అలా లేసి రెడీ అయిపోయాను. 10 కల్లా అలా స్టార్ట్ అయిపోదామని. రాగానే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగే. కాకపోతే అక్కడ వీడియో చెత్తగా వచ్చింది. అసలు నిద్ర మబ్బులో చెప్పా ఇంట్రో. సో ఆ క్లిప్స్ ఏమి ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ వెళ్ళేటప్పుడు అలా లిఫ్ట్ మిర్రర్ లో చూసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇది బేసిక్ గా సెకండ్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. అయితే ఫస్ట్ రౌండ్ కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను చాలా లేట్ గా వెళ్ళాను అనమాట, అందరికంటే లేట్. సో ఈసారి చాలా ఎర్లీగా వెళ్ళిపోయా. అండ్ నేను మా ఫ్రెండ్స్ కోసం అక్కడ వెయిట్ చేశాను. వాళ్ళు వచ్చాక చాలా ఆకలేస్తుంది అని పైకెళ్ళి వెండింగ్ మిషన్ లో ఏమన్నా ఆర్డర్ చేసుకుందాం అని అనుకుంటే మా అదృష్టం ఎలా ఉందో తెలుసా, ఆ వెండింగ్ మిషన్ కూడా పని చేయట్లేదు. ఇంకేం చేస్తాము, అక్కడ కాఫీ ఉంటే కాఫీతో అడ్జస్ట్ అయిపోయాం. యాక్చువల్లీ నేను కాఫీ టీ ఇలాంటివి తాగను, బట్ చాలా నిద్ర వస్తుంది. నిద్ర ఆపుకోవడానికి కాఫీ తీసుకున్నాము. అండ్ చాలా బాగుంది కూడా. వ్యూ అయితే చాలా క్రేజీ ఉండే. రావట్లేదు గైస్, ఆకలేస్తుంది కదా. వెండింగ్ మిషన్ పని బాగుంది కాఫీ. ఎంత ఆకలిస్తుందో తెలుసా? చాలా ఆకలేస్తుంది. సెన్సర్ ఎమిషన్ అవ్వడం లేదు. ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చాం ఫ్రెండ్స్. అంటే మ్యాథ్స్ సెలెక్ట్ అవ్వము ఫస్ట్ రౌండ్లో. ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. ఫస్ట్ రౌండ్లోనే గెట్టేస్తారు మ్యాథ్స్. జస్ట్ ఏదో ఫన్కి. సక్సెస్ అయ్యిందంటే లైక్ సెలెక్ట్ అయ్యామంటే బర్గర్ తింటాం సెలబ్రేషన్స్. సెలెక్ట్ అవ్వకపోయినా తింటాం అసలు డిప్రెషన్. ఐ మీన్ బర్గర్స్ బాగుంటాయి కదా. ఇట్ కెన్ మేక్ యూ హ్యాపీ ఈవెన్ ఇఫ్ యూర్ సాడ్. సో చికెన్ బర్గర్ అది మాత్రం ఫిక్స్. జాబ్ రాగానే నిద్ర ఆపుకోవడానికి తాగుతున్నా. జాబ్ వచ్చినా రాకపోతే చికెన్ బర్గర్ కనిపెట్టాయి కదా అబ్బాయి అనుకట్లా. కానీ చాలా బాగుంది తెలుసా ఇక్కడ చూసుకుని. వ్యూ బాగుంది. ఓకే సీ గైస్ లేటర్. బాగుంది అన్న, నిజంగా బాగుంది. నిజంగా బాగుంది అన్న. బాగా వదిలేసి వచ్చేసాం మేము. అదేమో కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తుంది, మేము వచ్చేసాం. ఇప్పుడు జస్ట్ కాఫీ, ఇక్కడ కాఫీ చాలా బాగుంది. సో కాఫీ బాగుంది, ఆఫీస్ కంటే చాలా బాగుంది. నాకన్నా బాగుంది. నేను కూడా అంత బాగా చేయకు, మిషన్ బాగా చేస్తాను. నువ్వు బాగా చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎగ్జామ్ రాయడం జరిగింది. చెప్పు ఇప్పుడు. ఫెయిల్ అవుతాము. ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాం. ఇంటికి కదా, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ ఉన్నాము. అయిపోయింది. ఆ ఎగ్జామ్ ఎంతో ఘోరంగా వచ్చింది తెలుసా. కనీసం మాక్ టెస్ట్లో ఇచ్చిన ఒక్కటి కూడా లేదు. అట్లీస్ట్ ఏమో నాకు తెలియదు. ఎగ్జామ్ అయిపోగానే ఆన్సర్స్ డిస్కస్ చేయడంలో ఫస్ట్ ఉంటాం కదా. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఎండింగ్ టుడే. నాకు తెలిసి సెలెక్ట్ అవ్వము, కానీ వీఆర్ వెయిటింగ్ ఇంకా సెలెక్ట్ అవుతామా లేదా అనేది. అయితే ఇందాక వెండింగ్ మిషన్ పని చేయలేదు అనమాట. ఇప్పుడు పని చేస్తుందా లేదా అని చూడడానికి వచ్చాను. ఇప్పుడు కూడా పని చేయట్లేదా? వెండింగ్ మిషన్ పని చేయట్లేదు. ఏమో ఏదో కూడా పెట్టు. తింటారు అది. ఏంటి మెడిసిన్ ఎగ్జామ్ రాయగానే నువ్వు రాసింది కరెక్టా నేను రాసింది కరెక్టా అని ఎంతమంది డిస్కస్ చేసుకుంటారు కింద కమెంట్స్ లో చెప్పండి. బికాస్ మేము కూడా అదే చేస్తున్నాము. యాక్చువల్లీ మాకు ఎవరికి ఏం రాదు, మాకు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేదు. అండ్ దట్ ఈస్ నాట్ అవర్ థింగ్, లైక్ ఆప్టిట్యూడ్ అనమాట. మాక్ టెస్ట్ చూసుకున్నా గానీ అంత ఐడియా లేదు. అండ్ నేను రాసింది కరెక్టా అని ఇక్కడ అంటుండు. అది పాస్ అయినా ఫెయిల్ అయినా బర్గర్ అయితే తింటదంట. నాన్న చెల్లి కొడుకు అంటే చెల్లి దానికే కదా పుట్టారు. సిటీకే పుట్టారు వాడికి. గ్రాండ్ సన్ అవుతాడు. ఎట్లా గ్రాండ్ సన్ పెట్టారు. రవి వెళ్ళిపోదామా? సో బేసిక్ గా ఇలా రిలేషన్షిప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సన్ ఈజ్ రిలేటెడ్ టు హర్ డాటర్ ఏదో ఉంటది కదా, అలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నారు అనమాట ఇక్కడ.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు ఇంకా ఏం ఐడియా లేకుండే, చాలా టైం పట్టింది. సో సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం బాక్సెస్ తీసుకొని వచ్చారు వీళ్ళు. నేను కూడా ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ పొద్దున్న లేసి ప్రిపేర్ చేసుకునే అంత టైం లేదు. అండ్ వీళ్ళు ఏదో ఒకటి తీసుకొని వచ్చేసారు కాబట్టి అక్కడ తిని కొంచెం ఆ మాత్రం అన్నా ఉన్నాము, లేకపోతే అక్కడ ఫెయింట్ అయిపోయేదాన్నేమో నిద్ర లేక తిండి లేక. పొద్దున ప్రిపరేషన్ కి టైం లేదు బేసిక్ గా. అండ్ ఆ ఫ్రూట్స్ కొంచెం అది తినేసి ఆగాము. అండ్ మేము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ లంచ్ చేసి వెళ్ళాం అనమాట. మీ స్పందన ఏంటి? నువ్వు ఎలా రాస్తావు రవి? సూపర్ రాసింది రవి, సూపర్. బాగుంది, అవసరం. నువ్వు మీరు చెప్తుంటే నేను ఒకటి కూడా కరెక్ట్ పెట్టాను. బ్యాక్ టు అవర్ ఆఫీస్. ఇలా ఫుడ్ తీసుకొచ్చాను. ఇది కూడా పెట్టింది టెంకా రవి చాలా మంచోడు. ఇప్పుడు మా అందరికి ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నాడు. తిన్నారుగా? జస్ట్ అలా ఫ్రెండ్స్ తో జోక్స్ వేసుకుంటున్నాము. ఈ రోజు నువ్వు స్పాన్సర్ చేస్తున్నావు రవి, మేము ఫుల్ గా తినేస్తాము, చాలా ఆకలిస్తుంది అని. అయితే తిన్నారు కదా ఆల్రెడీ పులిహోర, ఇంకెందుకు అని అంటున్నాడు. అవసరం లే రవి, నువ్వు చాలా మంచోడు. ఈజీ ఐ డోంట్ నో ఈజీ కాదు, ఇది చూడు, నువ్వు చాలా మంచోడు. ఇప్పుడు మా అందరికి బిర్యానీ ఇప్పిస్తున్నావు. ఈ మొక్క సెలెక్ట్ అయింది, నేను సెలెక్ట్ కాను, నేను సెలెక్ట్ కాను. ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు, అంత సీన్ లేదు. సో ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా, మేము ఎవ్వరం సెలెక్ట్ కాలేదు, పావని ఒక్కతే సెలెక్ట్ అయింది. నేను రాను రాను అనింది, అండ్ దెన్ సెలెక్ట్ అయింది. అక్కడ అందుకే ఎక్కిరిస్తున్నాను అనమాట, ఎందుకు రాను అన్నావు ఎందుకేనా అని. అండ్ అక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే పావని నెక్స్ట్ రౌండ్కి ఉంది. మేము అక్కడ దగ్గరలో మెహఫిల్ ఉంటే ఇంకా చాలా ఆకలిస్తుంది, ఇట్లా కాదు అనేసి వెళ్ళామన్నమాట. వీళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్, నేను ఒక్కదాని వెజిటేరియన్. గ్యాంగ్ లో ఒకరు ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళు, పక్క నాలాగా. అసలు ఇట్లాంటి నాన్ వెజ్ స్పెషల్ రెస్టారెంట్స్ లో వెజ్ ఆర్డర్ చేయడమే తక్కువ, ఎవరో నాలాంటి వాళ్ళు ఉంటారు వెజ్ తినేటోళ్ళు. అందుకే ఒక ఆర్డర్ చెప్తే ఇంకో ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట. పర్లేదు, పన్నీర్ బిర్యానీ తినడం స్టార్ట్ చేసేసాను. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు ఇది వెజ్, ఇది కాజు బిర్యానీ కాదు పన్నీర్ బిర్యానీ అని. అండ్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. నేను ఆల్రెడీ కొంచెం తినేసా కాబట్టి నాకు చాలా హెవీ అయిపోయింది అప్పటికి. అండ్ అది నాకు మధ్యాహ్నం లంచ్ కి దెన్ డిన్నర్ కి కూడా అదే పార్సిల్ చేపిచ్చేసా, మిగిలిపోయింది చాలా. అదే చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ పన్నీర్ బిర్యానీ స్టార్ట్ చేసేసాక కాజు బిర్యానీ తెచ్చిచ్చాడు. ఎంత ఎక్కువ అయిపోయిందంటే అది నైట్ కూడా అదే తినేసాను అనమాట నేను. అండ్ అక్కడ లంచ్ చేసేసి వెళ్ళిపోతూ అదే డిస్కస్ చేసుకుంటున్నాం, ఇంకా ఎలా అయింది, అట్లా అంటే ఎలా రిజెక్ట్ చేశారు, అసలు ఎందుకు చేశారు ఏమీ అర్థం కాలేదు మాకు. అండ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇట్లాంటివి పట్టించుకోవద్దు మనం అని చెప్తున్నారు అక్కడ, అదే చూపిస్తున్నా. మెహఫిల్ వాళ్ళకి నాన్ వెజ్ నచ్చింది, మాకైతే నచ్చలేదు. అండ్ వెళ్ళేటప్పుడు ఐకియా దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా ఫ్రెండ్స్, అసలు నిజంగా సెల్ఫ్ వచ్చే వాళ్ళు చాలా కష్టము. ఆ ట్రాఫిక్ వదిలేస్తే మా లిఫ్ట్ల దగ్గర ఇంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా. కడుపు చాలా అరుస్తుంది, ఎంత జల్దీ అంత జల్దీ ఓపెన్ చేస్తే నేను తింటా. జస్ట్ క్రేవింగ్స్ అంతే. రెండు వెజ్ చికెనా? ఒకటి వెజ్ ఒకటి చికెన్. వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు, నేను చూస్తున్నాను ఖాళీ అంతే. నేను తిన్నాను పిజ్జా కాబట్టి. ఓన్లీ 4 pieces ఏనా? పిజ్జాకి ఎన్ని పీసులు ఇస్తాడు? 6 pieces ఉంటాయి కదా. 4 pieces వస్తాయి పిజ్జాకి. మీడియంకి ఇస్తే ఇస్తాడు, స్మాల్ కదా. సో అలా జరగదు. ఈరోజు ఇంటర్వ్యూ బిస్కెట్ అయింది ఫ్రెండ్స్, ఈ మొక్కతే సెలెక్ట్ అయ్యింది. మేమిద్దరం బిస్కెట్ చేసుకున్నాం. నాకు రాదు రాదు అని చెప్పి వచ్చి సెలెక్ట్ అయింది. చూడు ఎట్లా అవుతుంది దొంగ 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 ఫెలో. చెప్తున్నా ఒక్కొక్కటి ముక్కు ఇచ్చిండు. ఓకే చూడు, ఒక నిమిషం ఆపు. చెప్పు ఇప్పుడు. ఒక్కొక్క ముక్కు ఇచ్చిండు, దాన్ని 2 pieces 2 ముక్కలైనా పెట్టచ్చు కదా.
సో మా బంటికి చెప్దామని ఇది రికార్డ్ చేస్తున్నా. ఒక్క పీస్ పెట్టే బదులు వచ్చి చేయమని చెప్పు అని అంటాడు. అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కదా. క్లారిటీ లేదు, నీ దాంట్లో క్లారిటీ ఉంది బాగా. ఇట్స్ టైమ్ టు లాగ్ అవుట్. ఇట్స్ రైనింగ్. వర్షం పడుతుంది. అది కనిపిది వర్షం పడింది. ఏ కింద అంత వాటర్ ఉన్నాయి కదా. మంచిగా వస్తాయి కదా ఐఫోన్ కొనుక్కుంటే. బాగా ఇలాంటి ఫోన్ కొనుక్కున్నా బాగానే ఉంటుంది. అవునా, నీ ఫోన్ ఏంటిదో చెప్పవా నాకు ప్లీజ్. సో లాగౌట్ చేసి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది అనమాట. మాకు ఐడియానే లేదు, లోపల ఉన్నాం కదా, అసలు వర్షం పడిందని కూడా తెలియదు అనమాట. కిందికి వచ్చేసరికి వర్షం పడుతుంది. అండ్ క్యాబ్ ఎక్కి ఇంటికి వచ్చే మధ్యలో ఇదంతా ఫుల్ వాటర్, అంత వర్షం పడింది. అక్కడ నా ఫేస్ చూసారా, ఫుల్ నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకొని పోతున్నాయి, అసలు నిద్ర లేదు కదా అందుకే. అండ్ నాదే అనమాట లాస్ట్ డ్రాప్. సో లేట్ అవుతుంది నాకు ఇంటికి వచ్చేసరికి. అండ్ ఇంటికి రాగానే అక్కడ చూసారా ఆల్రెడీ థండర్స్ వస్తున్నాయి అండ్ ఫ్రాగ్స్ ఉన్నాయి అక్కడ కింద. మస్తు భయం వేసింది ఆ ఫ్రాగ్స్ని చూడగానే. ఫైనల్లీ ఈరోజైతే డే ఇట్లా అయిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై ఫర్ నౌ. ఇల్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఒక వీడియో ఎడిట్ చేసుకొని పడుకోవాలి. బై బై.